కిడ్నీ, మూత్రనాళాలు, మూత్రపిండాలు, మూత్రాశయం అన్నీ కలిస్తే మూత్రనాళ వ్యవస్థ. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మూత్రనాళ వ్యవస్థ సక్రమంగా పనిచేయాల్సిందే. కానీ అది బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటినే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ సమస్య పసిపిల్లల్లో ఎక్కువగా వస్తుంటుంది. నేషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం పిల్లల్లో జీర్ణ వ్యవస్థ నుంచి మూత్రనాళంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి. అంతేకాకుండా ఇతర మార్గాల ద్వారా బ్యాక్టీరియా మూత్రనాళంలోకి ప్రవేశించినా అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. పసిపిల్లలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడినప్పుడు వారిలో అధిక ఉష్ణోగ్రతతో కూడిన జ్వరం, వాంతులు, అలసట, నీరసం, చిరాకు, ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం, కళ్లలోని తెల్లటి గుడ్డు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లను అలాగే నిర్లక్ష్యం చేసి వదిలేస్తే మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మంటగా అనిపించడం, తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం, కడుపులో నొప్పి, మూత్రం దుర్వాసన రావడం వంటి లక్షణాలుంటాయి. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా తొలి దశలోనే వాటిని గుర్తించి డాక్టర్ను సంప్రదించడం మంచిది. పసిపిల్లలకు పాలతో పాటు తగినంత నీళ్లు కూడా తాగించడం, మూత్ర విసర్జన చేసినప్పుడు సరిగా శుభ్రం చేయడం, ఎప్పటికప్పుడు డైపర్ మార్చడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. అయినప్పటికీ మీ పిల్లలకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సోకితే డాక్టర్ను సంప్రదించి పిల్లల వయసు ఆధారంగా యాంటీబయాటిక్స్ వాడాలి. 2 నెలల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సాధారణంగా నోటి ద్వారా యాంటీబయాటిక్ ఇస్తారు. పసిపిల్లలు నొప్పి ఉన్నప్పుడు దాన్ని చెప్పుకోలేరు కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా అర్థం చేసుకుని తగిన చికిత్స అందిస్తే మంచిది. అందుకే 5 సంవత్సరాల లోపు పిల్లలను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.